न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः పశ్య మే యోగమైశ్వరం. కానీ నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు, కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహా అద్భుత వైభవమును దర్శించుము. పరమేశ్వరుడైన భగవానుడు ఈ లోకంలోకి అవతరించినప్పుడు ఆయనకు 2 రకాల స్వరూపాలు ఉంటాయి. ఒకటి ప్రాకృత కళ్ళతో చూడగలిగే భౌతికమైన స్వరూపం, మరొకటి దివ్య దృష్టితో మాత్రమే చూడగలిగే దివ్య స్వరూపం. ఈ విధంగా మనుషులు ఆయనను భూలోక అవతార సమయంలో తప్పకుండా దర్శిస్తారు, కానీ ఆయన యొక్క ప్రాకృతి రూపంలోనే చూస్తారు. ఆయన యొక్క దివ్య స్వరూపం వారి యొక్క ప్రాకృతిక కన్నులకు కనపడదు. ఈ కారణం వల్లనే ఈ భౌతిక ప్రపంచం జీవాత్మలు భగవంతుడు భూలోకంలో అవతరించినప్పుడు ఆయనను గుర్తించలేరు. సర్వభూతములకు ఈశ్వరుడైన వ్యక్తిత్వం యొక్క దివ్యత్వం తెలియదు. జనులు చూసేది కేవలం దివ్య అవతారముల యొక్క భౌతిక స్వరూపం మాత్రమే. ఇదే సూత్రము ఆయన యొక్క విశ్వరూపమునకు వర్తిస్తుంది. ఇంతకు క్రితం 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడిని తన యొక్క విశ్వరూపం చూడమని అడిగాడు, కానీ అర్జునుడికి ఏమీ కనపడలేదు. ఎందుకంటే అతనికి ప్రాకృతిక కన్నులే ఉన్నాయి. ఈ యొక్క ప్రాకృతిక కళ్ళు ఆ విశ్వరూపమును దర్శించడానికి సరిపోవు, మరియు సామాన్యమైన బుద్ధికి అది అర్థం కాదు. అందుకే అర్జునుడు అపూర్వ వైభవంతో ఉన్న విశ్వరూపమును దర్శించటానికి సాధ్యమయ్యేట్టుగా శ్రీకృష్ణుడు ఆయనకి దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అని అంటున్నాడు. ఆధ్యాత్మిక దృష్టి ప్రసాదించటం అనేది ఒక భగవంతుని కృప. ఆయన కృపచేతనే భగవంతుడు తన దివ్య చక్షువులను జీవాత్మ యొక్క ప్రాకృతిక కన్నులకు అందిస్తాడు. తన దివ్య మనస్సుని జీవాత్మ యొక్క ప్రాకృతిక మనసుకు అందిస్తాడు. తన దివ్య బుద్ధిని జీవాత్మ యొక్క ప్రాకృతిక బుద్ధికి అందిస్తాడు. తదుపరి ఈ భగవంతుని దివ్యమైన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి కలిగి ఉన్న జీవాత్మ ఆయన యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలుగుతుంది, స్మరించగలుగుతుంది మరియు దాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. జై శ్రీకృష్ణ.